నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ఇక్కా' మూవీ రివ్యూ. ఈ మూవీ గురించి సింపుల్‌గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో కోర్ట్ రూమ్ సీన్స్ అనేవి ఎక్సలెంట్‌గా అయితే ఉన్నాయన్నమాట. క్లైమాక్స్ పోర్షన్ అనేది వేరే లెవెల్‌లో వర్కౌట్ అవుతుంది. అండ్ అలాగే ఈ మూవీలో యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ కూడా టూ గుడ్ ఉందని చెప్పుకోవచ్చన్నమాట. ఇవే ఈ మూవీకి మెయిన్ పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చన్నమాట. మెయిన్‌గా ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ అది కూడా ఒక రొటీన్ స్టోరీ అని చెప్పుకోవచ్చన్నమాట. రొటీన్ స్టోరీ తీసుకున్నప్పటికీ అందులో బయోలాజికల్ ఫాదర్ అనే ఒక పాయింట్‌ని యాడ్ చేయడం ఈ మూవీకి కొంత పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చన్నమాట. బట్ ఆ పాయింట్‌ని యాడ్ చేసినప్పటికీ ఓవరాల్ మూవీ మొత్తాన్ని ఒక ప్రిడిక్టబుల్ వేలో తీసుకెళ్ళిపోయారు. అదే మూవీకి పెద్ద మెసేజ్ అని చెప్పుకోవచ్చన్నమాట. ఇక క్లైమాక్స్ లో బాగున్నప్పటికీ మన హీరో విలన్ కి సపోర్ట్ చేస్తాడనమాట. సపోర్ట్ చేసినప్పుడు మన హీరో బ్యాడ్ అవ్వకుండా మళ్ళీ అదే క్లైమాక్స్ లో హీరో విలన్ కి అగెనిస్ట్ గా మారి విలన్ ని మళ్ళీ జైలుకి పంపిస్తాడనమాట. ఇక్కడ మెయిన్ గా ఏంటంటే మన హీరో తన అవసరం ఉన్నప్పుడు విలన్ కి సపోర్ట్ చేయడం, తన అవసరం తీరిపోయిన తర్వాత విలన్ ని ఇరికించడం, ఈ పాయింట్లు అనేవి నాకు అంత కన్వీనియన్స్ గా అయితే అనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే మన సీనియర్ లాయర్ అయిన సన్నీ డియోల్ అలియాస్ లాయర్ అర్జున్ కి అపోనెంట్ గా జూనియర్ లాయర్ అయిన మధురిమ బెనర్జీని పెట్టడమే ఈ మూవీకి పెద్ద మెసేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. జూనియర్ లాయర్ అయిన మధురిమ బెనర్జీని పెట్టినప్పుడే ఈ మూవీ అనేది మన సీనియర్ లాయర్ అయిన అర్జున్ కి కన్వీనియంట్ గా వెళ్ళిపోతుందని ఫీలింగ్ అయితే కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే బయోలాజికల్ ఫాదర్ పాయింట్ ఉన్నప్పటికీ ఆ పాయింట్ లో ఉన్న ఎమోషన్ ని ఆ పాయింట్ ని ఇన్ డీటెయిల్ గా చెప్పలేకపోయారు. అది కూడా ఈ మూవీకి కొంత మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ అవి ఈ మూవీకి పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓవరాల్ గా ఇదండి ఇక్కా మూవీ రివ్యూ. నా రివ్యూగా నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.